సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ASM Telugu Technical. ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ వీడియోలో వచ్చేసి ఒక మంచి లిరికల్ వాట్సాప్ స్టేటస్ అయితే మీరు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని నేను ఈ వీడియోని మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. మీరు వీడియోని అయితే ఎవరైతే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు అయితే చూసి నాకు వచ్చి సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఫ్యూచర్లో కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు ఇష్టంతో లైక్ చేయండి. మన ఛానల్కి అయితే మీరు కొత్తగా వస్తే మీరు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్రెడీ పెట్టుకోండి. మీరు ఆల్రెడీ పెట్టుకోవడం ద్వారా నేను పెట్టే అప్డేట్స్ అయితే మీకు అయితే ముందుగా అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చెప్తే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ మీరు అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు. లేదంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో డెమో అక్కడికి చూడనట్టయితే డెమో అయితే చూడండి. డెమో అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టాను అనమాట. ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ASM Telugu Technical అండ్ టైప్ చేయగానే మన ఛానల్ అయితే వస్తుందన్నమాట. మీరు జాయిన్ అయితే డెమో అయితే చూసేయండి. దీనికోసం మనం కైన్మాస్టర్ అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కైన్మాస్టర్ అప్లికేషన్ వచ్చేసి ప్లేస్టోర్లో ఉంటుంది. ఓకేనా, ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ క్రియేట్ నెంబర్ అది ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకొని నెక్స్ట్ నెంబర్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏదైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినా కదా మీకు ఒక లిరికల్ వీడియో, ఆ లిరికల్ వీడియో అయితే ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇక్కడికి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్, మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో మీరు ఎక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ ఫోటో అని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ సార్ ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం పెద్దగా చేసుకొని ఇటు పక్క అన్నట్టు పెట్టుకోండి. తర్వాత ఈ ఫోటోని అయితే ఈ వీడియో చివరి వరకు మీరు డ్రాగ్ చేయవలసి ఉంటుంది. డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు ఒక కీ సింబల్ కనబడుతుంది కదా, ఆ కీ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఆ కీ సింబల్ మీద ట్యాప్ చేసిన తర్వాత కొంచెం అంటే ఒక 5 mm వరకు వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చేసి దీన్ని కనిపించకుండా ఇటు పక్క అన్నట్టు పెట్టుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ దీని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఒక కీ సింబల్ కనబడుతుంది కదా, ఆ కీ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ కన్నట్టు మీరు అయితే అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. తర్వాత లేయర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్, మీడియాలోకి వెళ్ళండి. కొంచెం ముందర కనండి, అంటే మనం ఇందాక కీ ఫ్రేమ్ పెట్టుకున్నాం కదా, ఆ కీ ఫ్రేమ్ వరకు వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు మీ ఫోటో అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా అమ్మాయి ఫోటో అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని కొంచెం పెద్దగా చేసుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతూ ఉంటాయి. దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది. సెండ్ టు బ్యాక్ చేసుకోండి. సెండ్ టు బ్యాక్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే ఈ వీడియో చివరి వరకు మీరు డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రాగ్ చేసుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక కీ సింబల్ కనపడుతూ ఉంటుంది. ఆ కీ సింబల్ మీద ట్యాప్ చేయండి. కొంచెం ముందరకు వచ్చేసేయండి. కొంచెం ముందరకు వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఈ ఫోటో చివరకు వచ్చేసి దీన్ని ఇలా కనిపించకుండా అయితే పెట్టండి. తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని లెఫ్ట్ సైడ్ కన్నట్టు కొంచెం అయితే మీరైతే జరుపుకోవాల్సి ఉంటుంది. జరుపుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. ఓకే, ప్రతిసారి మీరైతే ప్లే చేసుకొని వెరిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం చూసారు కదా, మనకి ఈ విధంగా ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి. ఇప్పుడు చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. తర్వాత లేయర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్, మీడియాలోకి వెళ్ళండి. కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కదా లిరిక్స్, ఆ లిరిక్స్ అన్న పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన లిరిక్స్ అన్న పెట్టుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిరిక్స్ అయితే ఇస్తున్నాను. ఆ లిరిక్స్ని అయితే మీరు అయితే ఖచ్చితంగా సెట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కిందకు వస్తే స్ప్లిట్ స్క్రీన్ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. దాని మీద ట్యాప్ చేయండి. పక్కన వైట్ డబ్బా ఉంది కదా, ఆ వైట్ డబ్బా మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చాలా HD క్వాలిటీ అయితే చేశాను అనమాట. ఖచ్చితంగా మీరు లిరికల్ వీడియో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ కిందకు వస్తే బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో మనకి మల్టిప్లై అని ఒక ఆప్షన్ ఉంటుంది. థర్డ్ ఆప్షన్ మల్టిప్లై. ఓకేనా, మీరు స్క్రీన్ చేయకండి, స్క్రీన్ చేస్తే రాదనమాట. ఓకేనా, ఖచ్చితంగా మీరు మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మల్టిప్లై చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేయాలి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు దీనికి ఒక మంచి పార్టికల్ ఎఫెక్ట్ వీడియో అయితే మీరు అయితే పెట్టుకోవాలన్నమాట. పార్టికల్ ఎఫెక్ట్ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఒకవేళ ఆ పార్టికల్ ఎఫెక్ట్ వీడియో అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. చూసారు కదా, నేను అక్కడ పార్టికల్ ఎఫెక్ట్ వీడియో నేను అక్కడ సెలెక్ట్ అయితే చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కిందకు వస్తే స్ప్లిట్ స్క్రీన్ ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. పక్కన వైట్ డబ్బా మీద ట్యాప్ చేయండి. మళ్ళీ మన కిందకు వస్తే బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ బ్లెండింగ్ మీద ట్యాప్ చేయండి. ఆ బ్లెండింగ్ మీద ట్యాప్ చేయండి. మనకి కిందకు వస్తే స్క్రీన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. మనకు సింపుల్గా అయిపోతుంది అనమాట.
ఇప్పుడు వచ్చేసి మనం ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో తీసుకున్నాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇలా రైట్ సైడ్ ఒక ఆడియో సింబల్ కనపడుతూ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. దీన్ని అయితే డిసేబుల్ చేయండి. ఓకేనా. ఈ పార్టికల్ ఎఫెక్ట్ వీడియో ట్యాప్ చేసి ఆడియో మీద ట్యాప్ చేసి ఆడియోని అయితే సింపుల్గా పూర్తిగా తగ్గించేసేయండి. ఇప్పుడు మనం ప్రభాస్ సార్ ఫోటో తీసుకున్నాం కదా, ఆ ఫోటో మీద ట్యాప్ చేయండి. మన కిందకు వస్తే అడ్జస్ట్మెంట్ ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లో సాచురేషన్ అని ఉంటుంది. ఆ సాచురేషన్ అయితే కొంచెం అయితే పెంచుకోండి. ఓకేనా, కొంచెం పెంచుకోండి అనమాట. కాంట్రాస్ట్ కూడా మరి ఎక్కువైతే పెంచొద్దు ఫ్రెండ్స్. ఓకేనా. మనకి మీ ఫోటోను తీసుకోవచ్చు, ఏ ఫోటోను తీసుకోవచ్చు. ఓకేనా. దాంట్లో వచ్చేసి నేను అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే లిరికల్ వీడియో పట్టి తీసుకోవాలి కాబట్టి ఆ లిరికల్ వీడియో మీద ట్యాప్ చేయండి. లిరికల్ వీడియో మీద ట్యాప్ చేసి చివరకు వచ్చేసేయండి. బ్యాక్గ్రౌండ్ వీడియో తీసుకున్నాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో మీద ట్యాప్ చేయండి. కర్సర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ద ప్లే అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఓకేనా. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చండి. ఓకేనా. మళ్ళీ పార్టికల్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. కర్సర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ టు రైట్ ద ప్లే హెడ్. ఇలా ప్రతి ఒక్క ఫోటోను కానీ వీడియోని కానీ ఒక ఖచ్చితంగా ఇలా అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఒక మంచి హై క్వాలిటీలో మీరు వీడియోని అయితే మీరు అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక మంచి లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్కి అయితే మరి కొత్త వస్తే మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ మీద ట్యాప్ చేసి ఆల్రెడీ పెట్టుకోండి. మీరు ఆల్రెడీ పెట్టుకోవడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అయితే ముందుగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కలుద్దాం ఇంకో మంచి ఎడిటింగ్ వీడియోతో. జై హింద్. థ్యాంక్ యూ.